ఇక జగన్కు కంటిన్యూస్గా తగులుతున్న జలక్లు తగులుతూనే ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. అది కూడా నాన్ స్టాప్గా. ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత రాజ్యసభ ఎంపీల బలం, ఎమ్మెల్సీల బలం ఉందని అనుకున్నారు అంతా. బట్ వైసీపీ నట్లు బోల్ట్లు ఊడదీసే పనిలో ఉంది అధికార పక్షం. ఇందుకే వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? జగన్ ఆయువు పట్టుపై పడుతున్న దెబ్బలకి కారణాలేంటి? జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ అనేది నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగానే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలని చెప్పేసి నేను అనుకున్నాను. కాబట్టి ఇవాళ అనుకోకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో వద్దు కాబట్టి ఆ పార్టీతోటి కలిసి జర్నీ చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అధికారం కోసమే అటు వెళ్తున్నాం అనేటువంటిది సరైనది కానీ కాదు. ఉన్నాయి మాకు చాలా అంశాల్లో వారికి నాకు కొంత భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడాను ఇక వాటన్నిటిని కూడా ఇంత డీటెయిల్గా మనకి డిస్కస్ చేసుకోవడం అనవసరం. నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ దిశగానే నా ప్రయాణం ఉంటుంది. వైసీపీ అధినేత జగన్తో నాకు విభేదాలు ఉన్నాయి, వాటి గురించి బయటకు చెప్పలేను. జగన్ తీరు నచ్చకనే రిజైన్ చేస్తున్నా. ఇది వైసీపీని వీడుతున్న రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ చేసిన కామెంట్స్. ఈ మోపిదేవి వెంకటరమణ జగన్కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. ఆయనతో కలిసి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన వారు. అలాంటి వ్యక్తే ఇప్పుడు జగన్తో ఇక పడలేను బాబోయ్ అని అంటున్నారు. ఇదే బాటలో మరో రాజ్యసభ ఎంపీ బీదా మస్తాన్ రావు కూడా చేరిపోయారు. నిజానికి ఇది పాత వార్తే, కానీ కొత్త విషయం ఏంటంటే వీరిద్దరూ కూడా వైసీపీ రాజ్యసభ ఎంపీలు. ఇప్పటికైతే వీరిద్దరి పేర్లే, కానీ వైసీపీ రాజ్యసభ ఎంపీల్లో మెజారిటీ నేతలు టీడీపీలో చేరేందుకు రెడీ అయిపోతున్నారన్న ప్రచారం అయితే జరుగుతుంది. నిజంగానే ఇది జగన్కు దిమ్మ తిరిగే వార్తే. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, కొన్ని రోజుల క్రితం మనము విషయాన్ని డిస్కస్ చేసుకున్నాం. చంద్రబాబు బారి నుంచి తప్పించుకోవటానికి బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రయత్నాలను దెబ్బతీసేలా ఉంది టీడీపీ వ్యూహం. నిజానికి ఏపీకి సంబంధించి రాజ్యసభ స్థానాలు మొత్తం 11 ఉన్నాయి. 2019 తర్వాత అధికారంలోకి వచ్చాక 3 విడతల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ 3 విడతల ఎన్నికల తరువాత మొత్తం 11 స్థానాలను వైసీపీ తన అకౌంట్లో వేసుకుంది. నంబర్స్ ప్రకారం ఒకసారి చూసుకుంటే రాజ్యసభలో 4 అతిపెద్ద పార్టీ వైసీపీనే. అప్పట్లో రాజ్యసభ సీట్లను క్లీన్ స్వీప్ చేయడంపై సంబరాలు చేసుకున్నారు వైసీపీ నేతలు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా జగన్ ఈ రాజ్యసభ స్థానాలను అస్త్రంగా మలుచుకోవాలని ప్రయత్నించినట్టుగా కనిపిస్తోంది. ఎన్డీఏకు ప్రస్తుతం రాజ్యసభలో ఫుల్ మెజారిటీ ఉన్నా కూడా ఎప్పుడు ఏ పార్టీ హ్యాండ్ ఇస్తుందో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలోనే నేనున్నాను అంటూ సహాయం చేయాలి అని అనుకున్నారు జగన్. దీంతో కేంద్రంతో సఖ్యతను మెయింటైన్ చేయాలి అని అనుకున్నారు ఆయన. ఈ తెర వెనక బంధంతో పొలిటికల్ గెయిన్తో పాటు కొంచెం ప్రొటెక్షన్ ఎక్స్పెక్ట్ చేశారు జగన్. దీనికి సంబంధించి మంతనాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. బట్ ఇప్పుడు ఆ ఆస్తులన్నీ కూడా అడియాసలైపోయాయి. ప్రస్తుతానికైతే 8 మంది వైసీపీ రాజ్యసభ సభ్యులు పక్క చూపులు చూస్తున్నారనేది జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఎంతవరకు నిజం అనేది మాత్రం ఇంకా తెలియదు. బట్ ఇద్దరైతే ఇప్పటికే టీడీపీలో చేరేందుకు లైన్ను క్లియర్ చేసేసుకున్నారు. మరో 2 వైసీపీలో, మరో 4 బీజేపీలో చేరుతారనే ప్రచారమూ జరుగుతోంది. ఇక గొల్లా బాబురావు, మేడా రఘురామిరెడ్డి టీడీపీలోకి టచ్లోకి వెళ్తున్నారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆయన గతంలో ఈ ప్రచారాన్ని ఖండించారు కూడా. కానీ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది ఈ ప్రచారం. ఆఖరికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పార్టీని వీడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 4 మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసేశారు. వైసీపీ ఎమ్మెల్సీ పొత్తుల సునీత రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించేశారు కూడా. మరికొందరు ఎమ్మెల్సీలు కూడా పార్టీని వీడుతారని తెలుస్తోంది. సో జగన్ అస్త్రశస్త్రాలు అనుకున్న ప్రతి ఒక్కదాన్ని కూడా ఊడగొట్టేందుకు కూటమి సర్కార్ చేయాల్సినంతా కూడా చేస్తుంది. ఎక్కడా కూడా హడావిడి లేకుండా ఆఖరి వరకు బయటకు లీక్ కాకుండా జాగ్రత్తలు పడుతూ సడన్ షాక్స్ను ఇస్తున్నారు. సో జగన్ తాడేపల్లి టు బెంగళూరు ప్యాలెస్ మధ్య షటిల్ సర్వీస్ చేస్తూ ఉంటే ఆ పార్టీలోని కీలక నేతలు మాత్రం ఆ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి బట్టలు సర్దుకొని వెళ్ళిపోతున్నారు. మరి జగన్ ఇప్పటికైనా ఏమైనా రియాక్ట్ అవుతారా? వెళ్లేవారిని ఆపేందుకు కనీసం ప్రయత్నిస్తారా? లేదా ఎవరి ఇష్టం వారిదే అని లైట్ తీసుకుంటారా అనేది చూడాలి. ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే మాత్రం అన్ని విషయాలు జగన్ చేజారిపోతున్నట్టే తెలుస్తున్నాయి. రాజ్యసభలో వైసీపీ బలం తగ్గితే అతని విషయంలో కేంద్రం చాలా లైట్ తీసుకుంటుంది. ఒక్కసారి అది జరిగితే జగన్కు వ్యతిరేకంగా టీడీపీ పావులు కదపడంలో స్పీడ్ కూడా పెరిగిపోతుంది. కొత్త కేసులు నమోదు కావచ్చు,
పాత కేసుల్లో కదలిక రావచ్చు. పరిణామాలు ఏవైనా సరే అడుగులు మాత్రం వేగంగా పడుతున్నాయి. సో వైసీపీకి జగన్కు ముందున్నది కష్టకాలమనే చెప్పాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.